ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మన అమ్మ బిడ్డలందరికీ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున మనస్ఫూర్తిగా ఈరోజు అమ్మవారు అందించే సందేశం తెలుసుకుందామా? బిడ్డ, ₹1,00,00,000 సందేశాన్ని నీకు నేను అందించబోతూ ఉన్నాను. తల్లి, నీకు అమ్మవారి నుంచి నీకు అందజేస్తున్నాను. ఇది విన్న 19 గంటల్లో నీకు 40 లక్షలు అందుకునేలాగా చూస్తాను. విన్న 1 గంటలోనే నీకు అద్భుతం జరిగేలా చూస్తాను తల్లి. నా మాట నమ్మి నువ్వు చివరి వరకు వింటే కనుక నీ జీవితంలోనే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఆ సందేశం మనం తప్పకుండా తెలుసుకుందామండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతూ ఉన్న సమయంలో మీరు మాకు చెప్పే సందేశం అనేది అమ్మవారి సందేశం మాకు ఎంతగానో, అంటే అసలు నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అని అనుకున్నా. అటువంటి సమయంలో నేను కనెక్ట్ అయ్యేసరికి అమ్మవారి సందేశాలు నేను ఫాలో అవడం వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈరోజు ఆనందంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతున్నాను. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరేనండి, ప్లీజ్ అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా అవి తీరిపోవాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. మీరు ఎన్ని చోట్ల ఎన్నో సమస్యలతో ఎంతమందో మీ జీవితాల్లో మార్పులు జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. ఇక్కడ అస్సలు మీరు బాధపడవద్దు. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏ బాధలైనా సరే, ఇబ్బందులైనా సరే, సమస్యలు నాకు చిన్న కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేను అమ్మవారికి వివరిస్తాను. దానికి తగిన పరిష్కారం అనేది అమ్మవారే మీకు చూపిస్తారండి. తప్పకుండా అమ్మవారు చెప్పినట్టు 100కు 1000% మీరు ఫాలో అవ్వండి. నమ్మకంతో చేయండి. సందేశం తెలుసుకుందామా? అమ్మవారి సందేశం. తల్లి, జీవితంలో ప్రతి అడుగుకి కూడా డబ్బు చాలా అవసరం. ధనమే మూలం ఇదం జగత్ అని చెప్పి అంటూ ఉంటారు. మనిషి లేచిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన పనులను చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం మనిషి డబ్బు కోసం శ్రమిస్తూ ఉంటారు. బిడ్డ, డబ్బు నీ జీవితానికి ఎంత అవసరమో నాకు బాగా తెలుసు. ప్రతి మనిషి జీవితంలో ముందడుగు వేయాలి అంటే, నచ్చినవి కొనుక్కోవాలి అన్నా కూడా, ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలి అన్నా కూడా, ఏదైనా సరే అనారోగ్య సమస్యలు వచ్చినా, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా, ప్రతి దానికి కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం. తల్లి, ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు పడుతున్న కొన్ని రకాలైనటువంటి సమస్యలకు డబ్బు నీకు అవసరం కనుకనే. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, అమ్మ దుర్గమ్మ, ఎంతో కష్టపడుతున్నాను, ఎన్నో రకాలుగా శ్రమిస్తున్నాను, చేతిలోకి ఇలా డబ్బు వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. తల్లి, నా దగ్గర డబ్బే నిలవడం లేదమ్మా. నేను కోటీశ్వరుడిగా మారకపోయినా పర్వాలేదు, కానీ కనీసం నన్ను లక్షాధికారిగా అయినా మార్పు, నేను వచ్చిన రూపాయిని పొదుపు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కానీ నా దగ్గర రూపాయి కూడా అస్సలు ఆగడం లేదమ్మా. ఏ విధంగా అయితే నా దగ్గరికి ధనం వస్తుందో అంతే విధంగా ఖర్చు అయిపోతుంది తల్లి. దుర్గమ్మ, రావడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ అది ఖర్చు అయిపోవడానికి ఏ కష్టం లేకుండానే ఖర్చు అయిపోతుంది. దుర్గమ్మ తల్లి, నా దగ్గర డబ్బు ఉండాలి. ఎందుకంటే డబ్బు ఉంటేనే నా అవసరాలను నేను తీర్చుకోగలను. నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అనారోగ్య సమస్యలకు నా డబ్బు నాకు ఎంతో ముఖ్యం. నా బిడ్డల భవిష్యత్తుకు నాకు డబ్బు ముఖ్యం అని చెప్పి నీ మనసులో ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటున్నావు తల్లి. పేదవారు ఎప్పుడూ కూడా ఒక మాట అనుకుంటూ ఉంటారు, కోటేశ్వరులుగా వారు మారారు అంటే కనుక, అంటే ధనవంతులు అంటే పేదవారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కోటీశ్వరులుగా మారారు అంటే ఎంతమంది కడుపులు కొట్టారో, ఎన్ని అవినీతి పనులు చేశారో, ఏ రకంగా వారికి డబ్బు వచ్చిందో
మాకు బాగా తెలుసు అని చెప్పి. కొంతమంది పేదవారు, అందరూ కాదు, కొంతమంది సంగతి చెప్తున్నా. పేదవారు ధనవంతులను చూసి వారిపై ఈ విధంగామైనటువంటి నిందలు వేస్తూ ఉంటారు. కొంతమంది పేదవారు, ఇక్కడ మళ్ళీ అందరూ కాదండి, కొంతమంది పేదవారు వారి యొక్క పేదరికానికి తన భార్యే కారణం అని చెప్పి, తన బిడ్డలే కారణం అని చెప్పి, తన తల్లిదండ్రులే కారణం అని చెప్పి, తన కుటుంబమే కారణము అని చెప్పి, నేను ఎటువంటి కుటుంబంలో పుట్టాను కనుకనే నాకు ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఇటువంటి పేద కుటుంబంలో ఉన్న నేను, నాకు ఎటువంటి స్థిరాస్తులు లేని నేను నలుగురిలో డబ్బున్నవాడిగా ఎలా పేరు తెచ్చుకోగలను, డబ్బున్నవాడిగా ఎలా గుర్తింపు పొందగలను అని చెప్పి కొంతమంది పేదవారు అంటూ ఆలోచిస్తూ కూడా ఉంటారు. వారి యొక్క పేదరికానికి అందరికీ కూడా బాధ్యతగా నిందిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే కానీ అలా నిందించకుండా ఉండటం మంచిది. అలా నిందించడమే ప్రథమ కారణం పేదవారు అవ్వడానికి. ఎందుకంటే ఒకరు పేదవారిగా మిగిలిపోయారు అంటే దానికి కారణం వారి భార్య కాదండి, వారి బిడ్డలు కూడా కాదు, వారి తల్లిదండ్రులు అంతమట్టే కాదు. కేవలం అతనికి తెలివితేటలు లేకపోవడం వల్ల, డబ్బు సంపాదించడం చేత కాకపోవడం వల్ల, వచ్చిన ధనాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల, అతని యొక్క సోమరితనం వల్ల, అతని యొక్క దురలవాట్ల వల్ల కావచ్చు. ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కానీ మీ యొక్క భార్య దగ్గర కానీ, మీ యొక్క బిడ్డల దగ్గర కానీ, మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర కానీ వెళ్ళి కొంచెం సేపు వారితో మాట్లాడిన తర్వాత, ఇక నీ అవసరం నాకు లేదు, నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు, ఇకపై నువ్వు ఎవరో నేనెవరో అని చెప్పి వారితో మీరు ఈ మాట చెప్పి చూడండి. తరువాత వారు మీ దగ్గర ఉంటారా? వారికి విలువనివ్వకుండా మీతో మాట్లాడతారా? మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? మీతో ఉండడానికి అసలు శ్రద్ధను చూపించగలుగుతారా? లేదు కదా. అదే డబ్బు కూడా అలాగే అన్నమాట. డబ్బు ఉన్నప్పుడు విలువను ఇవ్వకుండా, దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వకుండా, దానిని మీతో నిలుపుకునే ప్రయత్నం చేయకుండా, మీరు ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా కూడా మీరు విలువ ఇవ్వడం లేదు కనుక మీ దగ్గర డబ్బు అనేది నిలవడం కష్టం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మనిషి ఎప్పుడైనా సరే కానీ ఆర్థికంగా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి యొక్క స్థిరత్వాన్ని పోగొట్టుకుని చుట్టుపక్కల జనాలను చూసి లేనిపోని ఆకర్షణలకు గురి అయ్యి వారి దగ్గర డబ్బును ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ మనిషి అయితే స్థిరంగా ఏదైనా సరే కొనుక్కోవాలి అనిపించినా, లేదా ఏదైనా ఒక రూపాయి ఖర్చు చేయాలి అని అనిపించినా, ఏదైనా ఒక వస్తువు వారికి ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని తీసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసినా కూడా అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని కొనడం వల్ల ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఇది లేకపోతే నాకు ఏమైనా నష్టం జరుగుతుందా, ఇది లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండలేదా, కానీ ఇన్ని ప్రశ్నలు వేసుకుని ఆ వస్తువును కొనుక్కునే ప్రయత్నం అయితే చేయాలి. అవసరం లేకపోతే దానిని వదిలిపెట్టేయాలి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా నలుగురికి ఉంది కదా, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర లేకపోతే బాగోదు, అది తీరాల్సిందే అని చెప్పి ఉండి తీరాలి అని తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసినట్టే అవుతుంది కదా. కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ ధనం శక్తి, నీ ధనం ఆ శక్తి మనం ఒక శక్తిగా మార్చుకునే వాడుకోవాలి తప్ప దాన్ని నిర్లక్ష్యంగా ఆ శక్తిగా దాన్ని కనుక నువ్వు చూసినట్లయితే నీ దగ్గర లక్ష్మీదేవి నిలబడదు తల్లి. ఎప్పుడైనా సరే కానీ ఆ ధనం అనేది నువ్వు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావో, దానికి నువ్వు ఎంత విలువను ఇచ్చుకోగలుగుతావో, దాన్ని నువ్వు ఎంత ప్రేమగా చూసుకోగలిగితే నీ దగ్గర అది అంత చక్కగా ఉండే ప్రయత్నం చేస్తుందమ్మా తల్లి. ప్రతి మనిషి కూడా జీవితంలో కొన్ని కష్టాలను చూస్తారు, కొన్ని బాధలను చూస్తారు, కొన్ని ఒడిదుడుకులను చూస్తూ ఉంటారు. ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసుకొని తప్పించుకోవాలి, ఏ కష్టానికి ఎటువంటి ఆలోచన చేసి ఆ కష్టం నుంచి నేను బయటపడాలి అని చెప్పి ఈ విధమైనటువంటి ఆలోచన చేసి మనిషి కష్టాన్ని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడైనా సరే కానీ కష్టాన్ని చూసి భయపడకూడదు బిడ్డ. ఎప్పుడైనా సరే గెలవాలి అని చెప్పి ఒక ఆట ఆడాలి. ఓడిపోకుండా ఉండడానికి కాదు,
ఆట అనేది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనసులో ఒకటి సాధించాలి అని చెప్పి కాస్త డబ్బుని పొదుపు చేసుకోవాలి అని చెప్పి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. అవి ఏంటి తెలుసా? అంటే నలుగురిలో కలిసి సరదాగా టైం పాస్ చేయాలి అని చెప్పి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది అలా టైం పాస్ చేయడానికి ఇష్టపడకుండా వారి పని మీదనే ధ్యాసను పెట్టుకుంటూ ఉంటారు. 100% వారి పనికి విలువనిచ్చి డబ్బును సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది ఆ కష్టాన్ని పడలేక టైంపాస్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది స్నేహితులతో సరదాగా గడపాలి అని చెప్పి సినిమాలకు షికార్లకు కూడా వెళ్తూ ఉంటారు. అదే వయసులో ఉన్న కొంతమంది వారు చదువుకు వారి యొక్క పనికి 100% విలువను ఇచ్చి దాని మీద ఆ దృష్టిని పెట్టి ఫ్యూచర్లో పైకి ఎలా వద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. స్నేహాన్ని త్యాగం చేయాలని, కోరికలను, ఆనందాలను, సుఖాలను త్యాగం చేయాలి. అలా త్యాగం చేసి 100% నువ్వు చేస్తున్న పని పట్ల నువ్వు శ్రద్ధను పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనులు విజయాన్ని అయితే సాధించగలుగుతావు. అలా విజయాన్ని సాధించాలి అని చెప్పి పట్టుదలగా పోరాడేవారే ఎప్పుడైనా కానీ ధనవంతులుగా నిలబడతారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా ధనవంతులు వచ్చిన అవకాశాలపైన దృష్టి పెట్టి ఉంచుతారు. ఆ వచ్చిన అవకాశాన్ని నాకు ధనంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ వచ్చిన అవకాశాన్ని ధనంగా మార్చుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. బిడ్డా, ఎప్పుడైనా సరే కానీ ఒక అందమైన మంచి ఇంటిని నువ్వు చూసినప్పుడు అయ్యో నాకు ఇంత అందమైన ఇల్లు లేదే అని చెప్పి నువ్వు మనసులో ఒక బాధ వస్తుంది. ఆ బాధ రావడం అనేది ప్రతి మనిషికి కూడా సహజమే. కానీ బాధ రావడం వేరు, బాధ పంచడం వేరు. అది చూసి నువ్వు అసూయపడడం వేరు. కొంతమంది ఆ అందమైన ఇంటిని చూసి అబ్బా వీడికే ఉంది అని చెప్పి ఎక్కువ చేస్తున్నాడు, నాకు లేదు అనే కదా నన్ను అలుసుగా చూస్తున్నాడు అని చెప్పి ఆ ఇల్లు ఉన్నవాడిని చూసి అసూయపడతారు, ఈర్ష్యపడతారు కూడా. అటువంటప్పుడు ఆ ఇంటి మీద మీకు ఒక రకమైనటువంటి కుళ్ళు స్వభావం అనేది వచ్చేస్తుంది. అలా ఎప్పుడు కూడా ఉండకూడదమ్మా. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కానీ ఒక అందమైన ఇంటిని చూసినప్పుడు నువ్వు ఆస్వాదించాలి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడి ఆ స్థానంలో ఇంటిని కట్టగలిగారో వారి యొక్క కష్టానికి విలువనివ్వాలి. అలా నువ్వు కూడా ప్రయత్నించాలి. ఆ కష్టానికి ఎదురు వెళ్ళి పోరాడాలి. అప్పుడే నువ్వు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతూ ఉంటుంది. బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయం మరొకరు సాధించినా కూడా నువ్వు విజయాన్ని సాధిస్తే ఎంత సంతోషపడతావో, ఎదుటివారు విజయాన్ని సాధిస్తే కూడా అంతే సంతోషం నీలో కలగాలమ్మా. అప్పుడే నువ్వు మానసికంగా మొదట ఎదిగినట్లు అవుతుంది కదా అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. బిడ్డా, ఎప్పుడైనా సరే కానీ గ్రద్దలు నువ్వు ఎగరాలి అనుకోవడం తప్పు లేదు. గ్రద్దలా ఎగరాలి అని నువ్వు అనుకున్నప్పుడు బాతులులా ఈదే వాళ్ళతో స్నేహం చేయడం అనేది తప్పు అవుతుంది. ఎందుకంటే బాతులే ఈదే వాళ్ళతో నువ్వు స్నేహాన్ని చేస్తే కనుక వారిలాగానే ఆ చెరువులోనే ఈదుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. అలా కాకోకుండా గ్రద్దతో స్నేహం చేసి మొదలు పెట్టామనుకో వారిలాగా పైకి అందుకోలేనంత ఎత్తు ఎగిరే అవకాశం అనేది ఉంటుంది. కనుక గొప్పవారితో మాట్లాడాలి, గొప్పవారితో స్నేహం చేయాలి, గొప్పవారితో పరిచయాలు పెంచుకోవాలి. అలా చేసినప్పుడే నీ స్నేహమే నీ యొక్క జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి తెలుపుతుంది. కొంతమంది దుస్తులతోటి స్నేహం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా టైంపాస్ చేస్తూ బ్రతికే వాళ్ళతోటి, మద్యపానాన్ని సేవించే వారితోటి, నలుగురితోటి 4 మాటలు చెప్పి నవ్వుకుంటూ బ్రతికే వారితోటి స్నేహం చేస్తే నీ బ్రతుకు కూడా నవ్వుల పాలైపోతుందే తప్ప జీవితంలో నువ్వంటూ ఏదీ సాధించలేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. బిడ్డ, ఎప్పుడైనా కానీ ధనవంతులు వారి దగ్గర రూపాయి ఉంటే అది 100 రూపాయలు అవడం కోసం కష్టపడతారు. 100 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు అవడం కోసం కష్టపడతారు.
రూపాయలు ఉంటే ₹1,00,00,000 అవ్వడం కోసం కష్టపడతారు. కానీ కొంతమంది పేదవారు, అబ్బా నా దగ్గర ఇది ఉంది కదా, ఉన్నంతలోనే నేను సంతృప్తి చెందుతాను, ఎక్కువగా దేని మీద కూడా ఆశ పడకూడదు, అతి ఆశ అనర్థాలకు దారితీస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచన అనేది ఆ యొక్క మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. కనుక తల్లి, ఎప్పుడు కూడా నువ్వు ఏం చేస్తున్నావు, దేని గురించి చేస్తున్నావు, అలా నలుగురిలో నీ గురించి నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడే కదా నీ గురించి నలుగురికి తెలుస్తుంది. నలుగురికి తెలిసినప్పుడే కదా నీ దగ్గర ఉన్న ఆ గుర్తింపు అంటే ఆ టాలెంట్ ఏదైతే ఉంటుందో అది నలుగురికి తెలుస్తుంది. ఉదాహరణకు, ఒక తీవ్రమైన జబ్బు పడిన వ్యక్తి ఉన్నాడు. మరొక ధనవంతుడి దగ్గర అంటే మరొక వ్యక్తి ధనవంతుడు కాదు, మరొక వ్యక్తి దగ్గర ఆ యొక్క జబ్బుకు తగిన మందు అనేది ఉంది. ఆ మందు నా దగ్గర ఉంది అని చెప్పి అతను ప్రచారం చేసుకున్నప్పుడే కదా ఆ జబ్బుకి అతని దగ్గర మందు ఉంది అని చెప్పి అతను కొనుక్కోవడానికి వెళ్తాడు. ఇతని జబ్బుని నయం చేసుకోగలుగుతాడు. ఇతడు నలుగురికి వెళ్ళి చెప్తాడు. వాళ్ళ జబ్బును కూడా వాళ్ళు నయం చేసుకోవడానికి ఇతని దగ్గరికి వస్తారు. అప్పుడు ఇతని దగ్గర మందు అనేది సేల్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏదో అమాయకంగా మొహమాటంగా ఎప్పుడు కూడా నలుగురిలో కలవకుండా అలా ఒంటరిగా మిగిలిపోతే నీ దగ్గర మందు ఉంది అని చెప్పి ఎవరికి తెలుస్తుంది చెప్పు తల్లి? ఎప్పుడైనా సరే కానీ మనిషి కొన్ని విషయాలను ప్రచారం చేసుకోవాలి. అలా ప్రచారం చేసుకున్నప్పుడే వారికంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే కానీ ధనవంతుని గమనించి ఉన్నావనుకో, ధనవంతుడు ఎప్పుడు కూడా సమస్యల కంటే పెద్దగా ఉంటాడు. అప్పుడు ఆ సమస్యలు ఆ ధనవంతుడికి చిన్నగా కనిపిస్తాయి. కొంతమంది పేదవారు సమస్యల కంటే చిన్నగా ఉంటారు. అప్పుడు ఆ సమస్యలు అనేవి వారికి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అలా వారు చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుందమ్మా. చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చినప్పుడే మన బ్రతుకులలో కూడా మార్పు అనేది వస్తుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఇవన్నీ కూడా నీ జీవితంలో కొన్ని నువ్వు నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కొన్ని వాటి దగ్గర నువ్వు మారాలి తల్లి. అలా మారినప్పుడే కదా నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది, స్థాయి అనేది నీకు చేరుతాయి తల్లి. ఎప్పుడైనా సరే కానీ నువ్వు చేస్తున్న నీ పనికి 100% నువ్వు న్యాయాన్ని చేయగలగాలి. 7 రోజులు వారానికి ఉంటే ఆ వారంలో 7 రోజులు కష్టపడే ప్రయత్నం చేయాలి. కొన్ని సంతోషాలను త్యాగం చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా కష్టపడాలి. కొన్ని మనల బతుకులని బాగు చేసుకోవడానికి కొన్ని ఆనందాలకు, కొన్ని సంతోషాలకు దూరంగా ఉన్నప్పుడే మన జీవితాలలో కొంత మార్పు అనేది వస్తుంది. అలా ఉంటేనే జీవితాలు బాగుపడతాయి అన్న విషయాన్ని నీకు ఈరోజు గుర్తు చేయడానికి నీ ముందు నీకు ఈ సందేశంతో నీ తల్లి దుర్గమ్మను వచ్చాను. కనుక బిడ్డ, నేరుగా నేను నీకు ఈ సందేశాన్ని అందించడానికి కారణం ఏంటి అంటే కనుక, నీ జీవితంలో ఇటువంటివన్నీ కూడా చెప్పే వ్యక్తులు 2 మాత్రమే ఉంటారు. 1 నీ తల్లి, 2 నీ తండ్రి. వారిద్దరి తరువాత నీ భార్య, తల్లి. ఎప్పుడైనా సరే కానీ వారి తరువాతనే ఇంకా ఎవరైనా అని చెప్పి నువ్వు తెలుసుకోమ్మా. ఒక తల్లి స్థానంలో ఉండి నా బిడ్డ బాగుపడాలి అన్న ఆత్రంతోటి, అన్న ఆశతోటి ఈ రోజున నేను నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను బిడ్డ. నీవు ఈ సందేశాన్ని విన్న తర్వాత 19 గంటల్లో నీ జీవితంలో నువ్వు గొప్ప మార్పును తెచ్చుకునే ప్రయత్నం చేశావు అంటే కనుక నీకు 40 లక్షల రూపాయల ఆదాయ మార్గం నీకు కనిపించేలాగా నేను చూస్తాను. నీ జీవితంలో ఇది ఒక్క విన్న గంటలోనే గొప్ప మార్పు వచ్చి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తాను. నా మాట అనేది ఎప్పుడు కూడా ఊరికనే పోదు. నేను నీకు మాట ఇస్తున్నాను, నీ జీవితంలో గొప్ప సంతోషాలను ఇస్తాను అని చెప్పి ఈ రోజున దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదూ. ఈ సందేశంలో ఉన్న పరమార్థం మనం అర్థం చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విలువైన సందేశాలు
మన తల్లిదండ్రుల నుంచి మనం అమ్మవారి దగ్గర నుంచి కూడా మనకు వస్తూ ఉంటాయి. కనుక ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది కదూ, అర్థమైంది కదూ. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి. మొదటిసారిగా అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మరొక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైనే ఉంటాయి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆశిస్తూ మీరందరూ కూడా నా గురించి కూడా ప్రేయర్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కూడా అమ్మవారిని ఈ విధంగా కనుక సేవించుకుంటూ అమ్మవారి సందేశాలను ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉన్నట్లయితే మన జీవితంలో దేనికి లోటు ఉండదు అని చెప్పి నేను మళ్ళా చెప్పగలనండి. మరందరూ కూడా అమ్మవారి సందేశాలతో మనందరం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. జై కనక దుర్గమ్మ తల్లికి జై.